ఏమిటయ్యా రాత్రిపూట కూర్చుని లెక్క పెట్టుకుంటున్నావు? వాడికి డబ్బులు పంపించాలి. మొన్నే కదా పంపించావు? పంపించాను, మళ్ళీ పంపించమని చెప్పి ఉత్తరం రాశాడు. ఎంత? 5,000. 5,000? ఎందుకు? ఎందుకంటే ఇంజనీర్ లాంటి పెద్ద పెద్ద చదువులు చదివించేటప్పుడు ఎందుకు ఏమిటని చెప్పి అడగకూడదు. వాళ్ళకేం కావాలో మనం పంపించాలి అంతే, లేకపోతే వాడు బాధపడతాడు. ఇదిగో లెక్కెట్. మొన్నే కదా లెక్క పెట్టుకున్నావు, 300 చిల్లర ఉంది. ఇంతలో అయిన పిల్లలు పెట్టిందా? అవును కదా, 300 కదా ఉంది. 5,000 అంటే అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు. ఏంటి దసరా మామూలుకేనా? రండి తొందరగా వెళ్ళండి, అయ్యగారు పడుకోబోతున్నారు. పోయిన ఏడాది మీద 100 రూపాయలు ఎక్కువ ఇచ్చారు. చూడమ్మా, సూరితో ఒకసారి నన్ను కలవమని చెప్పు. ఎందుకు బాబు? ఏం లేదు, ఆపరేషన్ అవసరం అనిపిస్తోంది. ఇప్పుడైతే అంత డబ్బు కూడా ఖర్చు కాదు. ఆపరేషన్? ఈ మాట ఆయనకి చెప్పకండి. ఏ? మా బాబు చదువు కోసం డబ్బు దొరక ఆయన చిరాకు పడుతున్నారు. ఈ సంగతి తెలిస్తే ఆడి చదువు ఆపేస్తారు. సరే, ప్రస్తుతానికి మందులు వాడమ్మా, తర్వాత చూద్దాం. ఏరా సూరి, ఈ డబ్బంతా నీ వల్లనే వచ్చింది. అందుకు సగం నువ్వు తీసుకో, సగం మేము 4 పంచుకుంటాం. కాదులేరా, అందరి వల్ల వచ్చింది. నలుగురితో పాటు నాకు ఎంత వస్తే అంత ఇవ్వండి. మీ అబ్బాయికి 5,000 పంపించాలన్నావు కదరా? పంపిస్తాను. ఇదిగో దీంట్లో ఎంత వస్తే అంత. తగ్గిందనుకో మీరు నాకు అప్పు ఇవ్వండి, 4 నెలలు తీసుకుంటారు. కానీ ఏంటయ్యా అన్నీ నువ్వే తినేస్తున్నావు? నీ పద్ధతి చూస్తే రైల్లో మొత్తం నువ్వే తినేసిలో ఉన్నావు. ఆడి కొంచెం కొత్త వాచ్మెన్వా? కాదండి, హైదరాబాద్ అండి. ఇక్కడ మా అబ్బాయి చదువుకుంటున్నాడండి. ఎవరు? సత్యబాబు అండి. ఏమండి? దీనికి వెళ్ళానండి. థ్యాంక్స్ బాబు. దానిదే ఉందండి, నేను కూడా వాచ్మెన్నే కదండి. ఎక్కడండి? హైదరాబాద్ క్లబ్ లోనండి, ఆఫీసర్ క్లబ్ అండి. అది కూడా పెద్ద గేట్ అండి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారండి? మా అబ్బాయి చదువుకుంటున్నాడండి, ఇంజనీర్. హైదరాబాద్ అయితే ఇక్కడ చదువుకోవడం ఏంటండి? టికెట్ ఇక్కడ దొరికిందండి. మా ఊరు తెలుసా అండి? ఎవరండి? సత్యబాబు అండి. ఎర్రగా పొడుగ్గా అందంగా ఉంటాడండి. నా పోలిక కాదండి, అలా పోలికండి. ఎక్కడ ఉంటాడండి? ముందుగా వస్తే క్యాంటీన్లో ఉంటారండి. క్యాంటీన్ అంటే కాపోట్లో అండి. అదిగో నాకు కనబడుతుంది, అదేనండి. అదేనండి. తప్పకుండా ఇది లెక్చరర్కి లైన్ వేస్తోంది. జీవి గారు, ఈ నెలలో మీ క్రెడిట్ చాలా ఉందండి. ఏమిటండి ఏదో యువన మనుషులను అడిగినట్టు అడుగుతున్నారు? ఓ చెక్కిల విసిరాడంటే డబ్బాలో వస్తుంది. చూడండి, మా ఫాదర్ స్టేట్స్ వెళ్ళారు. ఆయన రాగానే ఏం కావాలి? ఇడ్లీ, దోశ, పూరియా, ఉప్మానా, పొంగలా, పెసరట్ట, మరి ఏం కావాలండి? మా అబ్బాయి. మీ అబ్బాయి కావాలంటే బయట కూర్చోండి, ఇక్కడ కూర్చోకూడదు. బయటికి వెళ్ళి కూర్చోండి. కాదు, మా అబ్బాయి సత్యబాబు లేదు, గిత్తిబాబు లేదు, బయటికి వెళ్ళి కూర్చోండి. పొడుగ్గా ఎర్రగా, పొడుగు లేదు, పొట్టి లేదు, ముందు బయటికి వెళ్ళవా. ఏండి వాచ్మెన్ గారండి, కనపడలేదండి. ఈ రోజు రాలేదేమోనండి. అవును, మీ దగ్గర అడ్రస్ ఏమైనా ఉందండి? అడ్రస్ అండి, మనీ ఆర్డర్ పంపించే కాగితం ఉందండి, అది పనికొస్తాను. పనికొస్తాను, చూపించండి. ఎవరు మీరు? ఎవరు కావాలి? మా అబ్బాయి కోసం వచ్చానండి. అబ్బాయా? ఎవరా అబ్బాయి? సత్యబాబు అండి. ఇక్కడ సత్యబాబు ఎవరు లేరే? అది మాణిక్యం గారి షెడ్డే కదండి. అవును. ఇది మాణిక్యం గారు ఇల్లే కదండి. అవును. పైన ఉన్నాడండి మా అబ్బాయి. పైన జీవి గారు ఉంటున్నారయ్యా. ఎవరండి? జీవి గారు. పూర్తి పేరు ఏంటండి? జీవి సత్యనారాయణ. ఆడేనండి మా సత్యబాబు. ఆయన మీ అబ్బాయా? అంటే నీ కొడుకా? నీ సొంత కొడుకేనా? నీకు పుట్టాడా?
ఏంటి నీకు పుట్టాడా? అదేనండి మా ఆవిడికి పుట్టాడు. అది మీ సొంత ఆవిడేనా? ఏండోయ్ మీ పద్ధతి ఏం బాగాలేదండి. నీకు పుట్టాడా మీ ఆవిడికి పుట్టాడా ఇదేంటండి? అయినా ఇన్ని వివరాలు అడుగుతున్నారు, తమకేంటండి సంబంధం? రే నువ్వు చెప్పింది ఈయన గురించేనా? ఆడేనండి మా అబ్బాయి. రే సత్తి, సత్తి నీ పేరు సత్యబాబు అంటే ఇక్కడ ఎవరికి తెలియడం లేదురా. సరే సరే, ఇక్కడికి ఎందుకు వచ్చావు? డబ్బట్టుకొచ్చాను. పైకి రా, మాట్లాడుకుందాం. ఏంట్రా ఇది మన గదేనా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకేంట్రా? నీకోసమే. వచ్చిన వాడి కాలేజీకి ఎందుకు వచ్చావు? అదే అక్కడ ఉంటావంటేనే వచ్చాను. ఆ వాచ్మెన్తో ఏం మాట్లాడావు? ఏం మాట్లాడాను? ఎవరని అడిగాడు, పలానా అని చెప్పాను. ఎవరి కోసం వచ్చారు అన్నాడు, పలానాడు కోసం వచ్చామని చెప్పాను. అంటే నా పేరు చెప్పావా? పేరు చెప్పకపోతే ఎలా తెలుస్తురా? సత్యబాబు కోసం వచ్చారన్నాను. రే సత్యబాబు అంటే వాళ్ళు ఎవరు తెలియదన్నారట్రా. తెలీదన్నారా? థ్యాంక్ గాడ్, బతికించావు. ఏరా నువ్వు పలానా అని తెలిస్తే ఏమైనా ఇబ్బందా? అని కాదు, దాంట్లో చిన్న ప్రమాదం ఉంది. ఏంటి? ఏముంది? ఎంఏలు, బిఏలు, డాక్టర్లు, ఇంజనీర్లు చదువుకున్న వాళ్ళ కుర్రాళ్ళకి ఒక రకంగా మార్కులు వేస్తారు. రిక్షా వాళ్ళు, వాచ్మెన్లు, కూలీలు, రైతులు ఇలాంటి వాళ్ళ కుర్రాళ్ళకి ఒక రకంగా మార్కులు వేస్తారు. ఇందులో ఎవరికి ఎక్కువ వేస్తారు? వాళ్ళకి ఎక్కువ పడతాయి, మనలాంటి వాళ్ళకి తక్కువ పడతాయి. ఆర్ని ఈ సంగతి నాకు ముందే చెప్పొచ్చు కదరా. మామూలుగా మనీ ఆర్డర్ చేసేవాడివి ఇలా సడన్ గా వస్తావు నాకేం తెలుసు? అరే 500 రూపాయలు అంటే మనీ ఆర్డర్ చేయొచ్చురా. 5000 రూపాయలు నేను ఎక్కడ మనీ ఆర్డర్లో లక్షలు లక్షలు పంపిస్తున్నారు. నీ 5000 ఏమైపోతాయి? ఏంటోరా పొరపాటు అయిపోయింది. సర్లేరా ఇంకెప్పుడు చేయను కానీ ఇదిగోరా. ఒరే అబ్బాయి, ఓ పని చేస్తే ఎలా ఉంటుందంట? ఏమిటి? నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళి నేను పలానా కాదు, మా అబ్బాయి పలానా కాదు అని వాచ్మెన్ గారితో చెప్పేస్తే? ఏమీ అక్కర్లేదు. కింద మాణిక్యం గారు ఏమన్నా అడిగారా? పాపం ఆయన ఏం అడగలేదు, నేనే చెప్పాను. ఏమని? నువ్వు మా అబ్బాయి అని చెప్పావు. ఏ ఇక్కడ కూడా ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది అంటావేటి? ఈయన వెళ్ళి కాలేజీలో అందరికి చెప్పేస్తే? ఇక్కడికి రావడం ఎంత తప్పు చేశానురా. అక్కడికి మీ అమ్మ అందరూ నువ్వెందుకే వెళ్ళడం అని చెప్పి ఓ పని చేద్దాం. కింద ఆయనతోటి ఇందాక నేను చెప్పిందంతా ఉత్తుదే అని చెప్పేసి వస్తాను. ఏం పర్లేదు, నేను చెప్తాను కదా. నీ మార్కులకి ఏమీ సమస్య రాకుండా నేను చూసుకుంటాను. ఎప్పుడు ప్రయాణం? ఇప్పుడే కదరా వచ్చాను. ఈ రాత్రికి ఉండి పొద్దున్నే వెళ్ళిపోతాను. ఓ నేను ఇక్కడ ఉంటే నీ కాలేజీ కుర్రోళ్ళు వస్తే ఇబ్బంది కదా అన్నమాట. నిజమే. మధ్యాహ్నం బస్కి వెళ్ళిపోతానే. రే మీ అమ్మ నీకు ఇష్టమని రవ్వ లడ్లు చేసిందిరా. ఈ తిని ఎలా ఉన్నాయో చెప్పమందిరా. ఉత్తరం రాస్తానులే. జంతికలురా. ఉత్తరం రాస్తానని చెప్పానుగా. రే రాత్రంతా కూర్చొని చేసిందిరా. నువ్వు తినేలా ఉన్నాయో కింద ఎంతో మాట్లాడతాను. నీ మార్కుల గురించి ఏమీ సమస్య రాదు. నేను బస్ స్టాండ్ వరకు తీసుకెళ్తాను. అయితే రా వెళదాం. ఉత్తరం ఏమండి మాణిక్యం గారండి, తమరు ఏమనుకోనంటే ఒక్క మాట చెప్తానండి. చెప్పండి. ఇందాక సత్యబాబు మా అబ్బాయి అని చెప్పాను కదండి, అది ఉత్తిదేనండి. నాకు పుట్టాడని చెప్పాను కదండి, అది కూడా ఉత్తిదేనండి. మా ఆవిడికి పుట్టాడని కదండి, అది కూడా ఉత్తిదేనండి. ఊరికే అండి పెంచి పెద్ద చేశాను అంతేనండి. ఆడికి నాకేం సంబంధం లేదండి. ఆడు నా కొడుకు కాదండి. ఇది మాత్రం నిజమండి. వస్తానండి. అంకుల్ ఏమిటిది? చూడు బాబు, రోజుకి 4 కార్లు ట్రైల్ వేసినా అందులో ఎవరికీ నష్టం లేదు. కానీ ఆడపిల్లల్ని ట్రైల్ వేస్తే వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతాయి. ఇంకెప్పుడు ఇలాంటి వెధవ పనులు చేయకు. వెళ్ళు. అంకుల్ వెళుతూ ఆయన మీకు చెప్పారుగా? వస్తా వస్తా ఒకటి చెప్పాడు, పోతా పోతా ఒకటి చెప్పాడు, పైన ఒకటి చెప్పాడు. అన్నీ విన్నాను. నేను వెధవని కాదు బాబు. అంటే ఆయన చెప్పిందే నిజం?
నేను చెప్పిందంత అబద్ధం అంటారా? ఇంకా ఎందుకు బాబు దబాయించాలని చూస్తావు? యాక్సిడెంట్ అయి పెయింట్ వేసిన బండిని తీసుకొస్తే చూడగానే చెప్పలేకపోవచ్చు, కానీ తోల్తే దాని బతికేమిటో నేను చెప్పగలను. నీ రంగు బయటపడింది, ఇక దయచేయి. అది కాదండి నేను చెప్పాను. చెప్పు.